మెట్టినిల్లు వీడి చెల్లి పుట్టినిల్లు చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట. పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పడుచులు నీ కన్నా తల్లులయ్యే పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే నీ అన్నదమ్ములయ్యే కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే తల్లి కడుపులో నాను పొందలేద జన్మ ఈ తెలంగాణ మట్టికి తో పుట్టవు నీవమ్మ జన్మ జన్మాల బంధానివి నీవై మరిసని పమరిసని పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిని చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిని చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మాలాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చిరలు కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పూల దీపావళి బతుకమ్మ రాకతో మావాటిలి మురిసెనే పాటతో మదిలో గిలి గంగమ్మ దిగి వచ్చే చినుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం గుడి లేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో నీను దుట కుంకుమలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పూల దీపావళి బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలో గిలి పట్టులో తీపిని నీ కోసం ఉయ్యాల పాటల్లో కలబోసాం ఆ పాట outstanding facilities, good reputation for achieving them.
जिंदगी की पढ़ा दोस्तना जिंदगी की माँ क्योंकि जिंदगी देने वाला भी माँ बच्चे की पहला शिक्षक होती है और सबसे अच्छे मित्र होती है जिसकी हमको ధైర్యం ప్రపంచంలో లేదు. ఆమె శక్తి మహిళని ఆమె శక్తి అమ్మవారి అవతారం, అమ్మవారి అవతారం. రాధా కృష్ణుడు అన్నారు, పార్వతి పరమేశ్వరుడు అన్నారు, సీత రాముడు అన్నారు. ఆఖరికి తెలియజేసిన ఎక్కడికి పోతున్నాం అంటే అక్కడ మామూలు అన్నారు. పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి. బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోకిలి. గంగమ్మ దిగి వచ్చ చినుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం. నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే. గట్లపై గంధాలు దాచింది నీ కోసం, గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం. గుడి లేని దైవం నీవు, బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే. వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు, అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి. బతుకమ్మ రాకతో మావాతిలి మురిసెనే పాటతో ప్రతిలోకిలి.
పల్లెటూర్లలో ఏహే మినుగురు పురుగుల్లో వెలుగుల్ని నీ కోసం దారుల్లో దివిటీగా రాజేశాం ఆటాడు నమ్మా నీతో ఆడబిడ్డలు అడవి నెమలులే తల మీద అగ్గిపులో నీ తను కాభరణము తెలంగాణలో పుడితివో నువ్వు 8వ వర్ణము ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పూల దీపావళి బతుకమ్మ రాకతో మావాటిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసేనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోరేటిలో కలువలో గౌరమ్మని రవిక తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే ఆ మెట్టి నిల్లు వీడి చెల్లి పుట్టి నిల్లు చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి బండ గ్రామం సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణ రెడీ సార్. ఈ అదృష్టవంతురాలు నిజంగానే భాగ్యలక్ష్మి. మొదల శరత్ రావు చాలా ఆనందంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు మమత. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చిన్నప్పుడు 10th క్లాస్ మళ్ళీ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అతిథి దేవో, తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మ, గురువు లేని శిష్యుడు ఎప్పుడు లేడు. గురు రాముడే వనవాసానికి వెళ్ళి గురువు పాదాలు నొక్కుతూ గురువు మంచి మూడున్నప్పుడు చెప్పినటువంటి 4 ముక్కలు నేర్చుకొని ఒక దేశానికి రాజుడు, ప్రపంచానికి ఆదర్శ పురుషుడుగా అయినప్పుడు ఒక గురువు ఉన్నాడు. కాబట్టి గురువు లేని విద్య పువ్వుల జాబిలివే పున్నమి వాకిలివే చీకటికే రంగులు పొలిమావే ఆడపడుచులు నీ కన్న తల్లులయ్యే పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే నీ అన్నదమ్ములయ్యే కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే తల్లి కడుపులో నాను పొందలేద జన్మ ఈ తెలంగాణ మట్టికి తో పుట్టవు నీవమ్మ జన్మ జన్మాల బంధానివి నీవై మరిసని పమరిసని తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే అమ్మ పాడే జోల పాట తల్లి అమ్మ కురిసే వాన చినుకులకి నీలి నింగి అమ్మ పులిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ సృష్టికి మూల మీ పిల్లల్ని అడగండి చైర్మన్ సార్ ఎప్పుడన్నా వచ్చిరా లేదని. వెళ్ళినప్పుడు నిజంగా చాలా బాధపడ్డా. ఈ పిల్లలు ఎలా మారుతారు, డిసిప్లిన్ లేదు, మాట్లాడే విధానం లేదు. కొందరికి ఏబిసిడీలు వస్తలేవు, కొందరికి తెలుగు ఆలు వస్తలేవు, కొందరికి హిందీ ఆలు వస్తలేవు. నేను చాలా బాధపడ్డా. ఇక్కడ ఏమైనా ఫెయిల్ అయితేనేమో మరి గొల్లపల్లిలో
మరి మా ముద్ర పడుతుందా, మా మార్కు పడుతుందా లేదని భయపడ్డా. కానీ 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత పిల్లల లోపల చాలా మార్పులు వచ్చినాయి. మీరు కూడా గమనిస్తున్నారు కదా. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. బట్ ఇంకా కూడా నాకు సరిపోయేంత రాలే. ఇంకా మీ పిల్లలు ఇంకా నాకు సరిపోయేంత లేరు. అంటే నా ఆలోచనలు ఇంకా చాలా గొప్పగా ఉన్నాయి. ఇంకా వాళ్ళు గొప్పగా తీర్చిదిద్దారు కాబట్టి ఇంకా అంటే చాలా వాళ్ళు ఒక 50 to 60% ఉన్నారు. వాళ్ళు కొంతమంది 70% ఉన్నారు. కాబట్టి ఏంటంటే కొంచెం మీరు ఇంటి దగ్గర పెండింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు మీరు టీచర్కు చెప్పండి. మేము చూసుకుంటాం, మీరు చూసుకుంటాం. ఒక టీచరు, ఒక స్టూడెంటు, ఒక మదరు, ఒక మేనేజ్మెంటు, మనం నలుగురం కలిస్తే వాళ్ళకు బంగారు బాట వేయచ్చు. మనం ఏతావా ప్రైజులు వచ్చిన వాళ్ళకి, ప్రైజులు రాని వాళ్ళకి మీ అందరికి కూడా శుభాభివందనాలు. మీరు ఎప్పుడు కూడా బ్రిలియంట్ పేరెంట్గా, బ్రిలియంట్ మా స్కూల్ బ్రిలియంట్. చాలామంది ఏదో హైదరాబాద్లో 2 లక్షలు పెట్టుకొని చదివితే గుండె మీద చేసుకొని చెప్తారు కదా. మీకు ఆ ధైర్యం నేను ఇస్తాను. బ్రిలియంట్ స్కూల్లో నా పిల్లోడు చదువుతుండని ధైర్యంగా మీరు చెప్పుకోవచ్చు. ఎక్కడన్నా హైదరాబాద్ పోయినా మనోడే కాకుంటాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఆ భగవంతుడి ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం బ్రిలియంట్ స్కూళ్ళ మీద ఉంది. అందుకే ఇలా 8 బ్రాంచెస్, 4000 మంది పిల్లలు, 2000 మంది ఉపాధ్యాయులు. అయినా సరే మీతో నేను ఇంత టైం మీకు స్పెండ్ చేసిన చూడండి. ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీతో నేను స్పెండ్ చేసిన. అంటే కొంతమంది అనుకుంటే ఏ చిల్డ్రన్ వైట్ చూసిరా ఎట్లాగిరా మా పిల్లలు. మీరు అనుకుంటున్నారేమో ఈ ఆటలు ఇవన్నీ పెట్టేసి సంతోష పెడుతున్నారు. కాదు, కుటుంబంలో కష్టపడి రోజు కుటుంబాన్ని ఈది పొద్దున టిఫిను, వంట, భోజనం, పొలము, పెరడి ఇవన్నీ చేసిన మీకు కొంత ఊరట, కొంత సంతోషం కలగాలని చేసిన తప్ప దీనిలో ఎలాంటి స్వార్థం లేదు. ఒక కుటుంబ సభ్యులాగా వచ్చి రేపు మీరు మా ఇంటికి వచ్చి భోజనం ఏమంటే చేస్తారా? చేయరు. ఈరోజు మన ఫ్యామిలీలో ఒక దగ్గర కూర్చొని ఒక చిన్న ఫంక్షన్ లాగా, మీకు ఫంక్షన్కి వచ్చినట్టు ఉందా లేదా? ఉందా? ఒక ఫంక్షన్, స్కూల్ కాదు, ఒక ఫంక్షన్, ఒక కుటుంబం వచ్చినాం, కూర్చున్నాం, ఆడుకున్నాం, తిన్నాం. ఇప్పుడు మీరు బతుకమ్మ ఆడుకోండి, మీరు ఎంజాయ్ చేయాలి, మీరు వెళ్ళిపోండి ఎప్పుడన్నా. ఇంకా మీకు ఫ్రీ టైం కాబట్టి మీకు ఎప్పటిదాకా ఆడుకోవాలనుకుంటే అప్పటిదాకా ఆడుకోవచ్చు. ఎవరు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే బ్రిలియంట్ స్కూల్ మీది. మా టీచర్లు, మీ టీచర్లు మీ కొరకు కష్టపడేటువంటి వ్యక్తులు మీ అందరికీ తెలుసు. మీకంటే టీచర్లు, మీ సంకల్పంతో వచ్చిన టీచర్లను మీరు ఎప్పుడు గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. ఇది కరెక్టే కదా. మనకు విద్యను అందించే గురువును మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తర్వాత గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు. ఎవరిది? ఇప్పుడు ఎవరిది? మన కుటుంబం బ్రిలియంట్స్గా ఉంటుంది కదా. కిరాణా షాప్కి వెళ్తే వాళ్ళకి మనకు సంబంధం ఉంటుందా? పెట్రోల్ పంప్కి వెళ్తే మన సంబంధం ఉంటుందా? ఇంకో బట్టల షాప్కి వెళ్తే సంబంధం ఉంటుందా? కానీ స్కూల్కు సంబంధం ఉంటుంది. ఎలా అంటే నర్సరీలో మీరు జాయిన్ చేస్తే 10th వరకు 13 సంవత్సరాల స్కూల్తో బాండింగ్ ఉంటుంది. మీరు తల్లి కాదు, మేమే తల్లి. మీ దగ్గర రోజుకు 2 గంటలు, మా దగ్గర రోజుకు 7 గంటలు. కాబట్టి మీరు తల్లి అవుతారా, మేము తల్లి అవుతామని చెప్పండి. మేము పెంచే లోపల చిన్న తప్పులు జరిగినప్పుడు కోపం చేస్తాం, మీ గురించి చేస్తాం. అది ఆలోచించుకున్న తల్లి మహాత్మురాలు అవుతుంది. నా కొడుకు గురించి కష్టపడేటప్పుడు 2 దెబ్బలు కొట్టిన పోనీలే అనుకున్న తల్లి మహాత్మురాలు అవుతుంది, తండ్రి మహాత్ముడు అవుతాడు. అంతేగాని గురువు మీద కోపం తెచ్చుకోకూడదు. మీ పిల్లల భవిష్యత్తు మేము మనందరూ కలిసి పిల్లల్ని జాగ్రత్తగా మంచి స్థాయిలో తీసుకెళ్దాం. అందరికీ కూడా మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వాలని ఆ సరస్వతి దేవిని ప్రార్థిస్తాం. మీ కుటుంబాలు కూడా లక్ష్మీదేవిని మీకు లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. మీకు బాగా డబ్బులు రావాలని ప్రార్థిస్తాం. చాలా సంతోషం.
ప్లస్ అయినా అంటే అన్ని ఇంప్రూవ్మెంట్ డెవలప్ చేసిన ప్రతి టీచర్కి కృతజ్ఞతలు. ఇంకా ఈరోజు మీటింగ్ రాగానే టోకెన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ లాస్ట్లో హైట్ పర్సన్ షార్ట్ పర్సన్ ఇద్దరు రకవాళ్ళ చాలా బాగా అనిపించింది. నేను మీ అందరినీ నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నా. మరి మీరు మీ కుటుంబంలో అనుకుంటున్నారా? మీ అందరినీ కలుపుకుంటున్నా. మీరు ఒక్కొక్కరే అనుకోవాలి. అలాగా ఈ ప్రతి కుటుంబంలో నేను నాకు గుర్తు చేసుకోవాలి. ఈ పిల్లలతో మాట్లాడాలంటే నేను గుర్తు రావాలి. ఎందుకంటే నా జీవితాన్ని నా పిల్లలు బాగుపడితే నాకు ఆనందించేవాళ్ళు మా ప్రపంచంలో లేదు. అసలు మా మేడం అయితే ఎందుకు మీకు ఇంత స్కూల్ అంటే ఇష్టం, ఇంకెందుకు పెడతారు స్కూల్, మీకు పని లేదా, ప్రశాంతంగా ఉండరా, కొడుకు సంపాదిస్తాడు కదా, బిడ్డకు తెలియదు కదా, అమెరికలు ఉంటుంది కదా, మనకు పైసలు కదా తినడానికి అని ఎవరు పడుతూ ఉంటారు స్కూల్ పెట్టాలి. పెట్టుబడి రాదండి, ఎప్పుడు సంపాదిస్తూ ఉంటుంది. గొల్లపల్లి పెట్టుబడి ఇష్టం లేదు. మీరు ఎందుకు ఇంకా హ్యాపీగా ఉండి అందరూ సెట్ అయ్యారనేది ఇష్టం లేదు. కానీ నాకు ఇష్టం కాకపోతే నాకు సపోర్ట్ చేస్తే బాగా. ఈ రోజు వరకు మా పెళ్ళి ఎప్పుడైతే నేను ఆడలేదు, వెళ్ళాలి ఆడలేదు. ఈ రోజు వరకు ఎప్పుడు నాకు నేను ఇవ్వలేదు. ఈ రోజు వరకు అంటే ఆ భార్య సపోర్ట్ భర్త ఎక్కడికైనా ఉంటుంది. అలాగా ఎక్కడికైనా ఉంటుంది. మీ హస్బెండ్ కూడా అంటే భర్త సపోర్ట్ కూడా భార్య ఉండాలి. మళ్ళీ ఎప్పుడు కాదు, మీరు చెప్పింది మాత్రమే చేయాలి. భర్త మీరు తప్పు చెప్పారు కాబట్టి, మీరు కుటుంబంలో చెప్తారు కాబట్టి భర్త ఎప్పుడు కూడా మీ మాట చేయాలి. అప్పుడే మీరు మాట్లాడాలి. ఇది కరెక్ట్ అయినా మీరు తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే. మెట్టి నిల్లు వీడి చెల్లి పుట్టి నిల్లు చేరే అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట. పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం. చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారే దినం. బ్రతుకు పండుగలో తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే. Good afternoon, respected sir and madam. Today we are so happy. ఎందుకంటే పిల్లలతో పాటు మాకు హ్యాపీనెస్ ఉండాలని చెప్పేసి బతుకమ్మ ఫెస్టివల్ అని చెప్పేసి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి వీఆర్ సో హ్యాపీ. ఇక్కడ ఏంటంటే పిల్లల గురించి ఆలోచించి మా ఎంజాయ్మెంట్కి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి, పిల్లలతో బాండింగ్ ఎలా ఉండాలి ఇంతకుముందు మేడం గారు చాలా బాగా చెప్పారు. నిజంగానే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా స్కూల్లో వేసాను, నేను కూడా చాలా స్కూల్లో చూశాను, వర్క్ కూడా చేశాను. కానీ నాకు ఎక్కువ హ్యాపీనెస్ అనిపించలేదు, రిజల్ట్ లేదు. అమౌంట్ పరంగా అయితే టీచర్స్ అని చాలా బడ్జెట్ పెడుతున్నాము పేరెంట్స్ పిల్లల పరంగా. బట్ ఇక్కడ ఫీజులకి నో మ్యాటర్, స్టడీతో మ్యాటర్ అని చెప్పేసి స్టడీని చాలా ఇంప్రూవ్మెంట్గా డెవలప్ చేస్తున్నారు. ఈ సంవత్సరం గ్రోత్ ఇంత తక్కువ ఉంది, నెక్స్ట్ సంవత్సరం గ్రోత్ చాలా పెరుగుతుందని హార్ట్ఫుల్గా చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే పిల్లల గ్రోత్ చాలా కనిపిస్తుంది. ప్రజెంట్ మా పిల్లల్లోనే నేను చాలా గ్రోత్ చూస్తున్నాను. ఏ స్కూల్లో అయినా నేను నా పిల్లలను 2 స్కూల్స్లో జాయిన్ చేశాను. నాకు ఎక్కడ స్టడీ కాలేదు, ఇది మాకు లోకల్ అవైలబుల్ ఉందని పిల్లలను వేయడం జరిగింది. స్టడీ గురించి ఆలోచించాలి, స్కూల్ దగ్గర ఉందని ఆలోచించాను నేను. బట్ ఇల్లు దగ్గరనే స్కూల్ ఉంది, స్టడీ బాగుంది, వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది. పేరెంట్స్కి కూడా సపోర్టివ్గా టీచర్స్ ఉన్నారు. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళలో చేంజెస్ తీసుకొస్తున్నారు. రియల్లీ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ అండ్ టీచర్స్. ప్రైజ్ ఎందుకు వచ్చిందో అర్థం కావడలేదు. మరి సార్ లక్కీ అన్నారు, కానీ ఎందుకో చెప్పలేదు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీ ఇంటికి వెళ్ళి మీ సార్కి కూడా చెప్పండి, నేను లక్కీ అండి, బిఎంఎస్ స్కూల్ గుర్తించింది, మీరు కూడా గుర్తించండి నన్ను అని చెప్పాలి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య, మాది గుంజపడుగు.
అయితే నేను ఫస్ట్ ఈ స్కూల్ నుండి మా పాప వేస్తే మాకు ఆలోచన వచ్చింది. ఈ స్కూల్ కాదు, ఒక 3 స్కూల్ చూసినాం. ఈ స్కూల్ అర్థం అనుకున్నాం. ఫస్ట్ ఇందులో ఫస్ట్ పాప చదవదా అనుకున్నాం. కానీ మా పాప 1 మంత్కే మంచి రిజల్ట్ వచ్చిందండి. నిజంగా చెప్తున్నా, మా పాప అర్థానుకునే చెప్తాను అనుకున్నా 5వ వరకు. కానీ మా పాపను చదివించినాక ఇంగిద్దరిని పంపిస్తాను అనుకున్నా. నాతో ఇద్దరిని పంపిస్తాను అనుకున్నాను నేను. అంత బాగుంది స్టడీ కూడా. మా పాప ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ నచ్చని కానీ ఇప్పుడు మంచి చదువుతుంది. ఇంగ్లీష్లో అన్ని వర్క్ చెప్తుంది. మాకే ఇంగ్లీష్ రానట్టు మాతోనే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేడానికి కానీ అందరికీ. అంటే ముందుగా చిన్నగా ఇలాంటి ప్రోగ్రామ్స్లో నేను మాట్లాడాలి. స్పీచ్ ఇవ్వాలంటే ముందు ఒక చీఫ్ గెస్ట్ వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. అవన్నీ మనం రానప్పుడు బయలుదేరాలంటే ఇక్కడికి వచ్చి నా పేరు ఇది, మా ఈ ఊరు, మా బాబు ఈ క్లాస్లో చదువుతున్నాడు, ఎందుకంటే మా స్టూడెంట్ కలెక్టర్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే శక్తి మాట్లాడారు. ఇంత మంచి ఆలోచనలతోటి డ్రిలియన్ స్కూల్ అనుకున్న తప్ప స్వార్థంతో చిల్లర ఆలోచనతో చిల్లరతో నడుస్తుంది. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులని ఎలా గౌరవించాలో నేను నేర్పిస్తాం. నాయనం వస్తే ఇక్కడ కాళ్ళు మొక్కి రాని చెప్తాం, కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోని చెప్తాం. మీలో ఇంతమంది నాయనం కాళ్ళు మొక్కి అని చెప్పినారు. అబద్ధం ఆడకుండా చేయాలంటే అక్కడ నాయనం ఉంది, కాళ్ళు మొక్కడానికి ఎంతమంది చెప్పారు. ఈ అబద్ధం కూడా చేయాలి. మీ నిజాయితీకి మీకు నమస్కారం, మీ నిజాయితీ మీరు నమస్కారం. ఎందుకంటే ఎవరు అబద్ధం చేయగల ఇంత మాత్రం కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే, ఎలా రాజా కదా ప్రజ. గురువు ఎలా ఉంటే శిశువు ఎలా ఉంటారు, మనం ఎలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారు. మనం మన అత్తను బావను తండ్రిని గౌరవించడం పిల్లలకు చిన్నప్పటి నుంచి మీరు నేర్పినట్లయితే మీ లైఫ్లో వాళ్ళకు 100 కోట్లు ఇచ్చి దానికన్నా ఎక్కువ చెప్తున్నాను. నేను నమ్మే వాళ్ళ రేపు వచ్చి మీరు పాటించండి, మీరు నమ్ములేదు. నేను ఎందుకంటే నేను ఫ్యామిలీస్ మీద క్లాస్ ఇస్తాను, మోటివేషన్ మీద క్లాస్ ఇస్తాను, పిల్లల మీద క్లాస్ ఇస్తాను, భయపడ్డ హస్బెండ్ మీద గంట సెక్యూరిటీ ఇస్తాను, పిల్లల మీద బలాలు ఇస్తాను. అంటే నేను మీకు ఒక స్కూల్ చైర్మన్గా ఇక్కడ మాట్లాడలేదు, మీకు అర్థమైంది. నా ఆలోచన అంటే సమాజాన్ని మార్చాలి. సమాజంలో ప్రజలు ఇంతమంది 20 మంది నా మాట విని మా సార్ చెప్పింది బాగుంది, మా చైర్మన్ సార్ చెప్పింది బాగుంది, నాకు కొంచెం మారాలి అని ఆలోచన వస్తే నేను తెలిసినట్టు ఎట్లా 10 మంది మారాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ అందరికీ పెళ్ళి పిల్లలు మీకు ఎవరికి అర్థం తెలంగాణలో పుట్టి పల్లకి ఎక్కి ఉన్నదాంట్లో ఇవ్వడం నేర్చుకోవాలి. ఉన్నదాంట్లో మనం అప్పు తెచ్చుకోవడం, ఉన్నదాంట్లో ఇవ్వడం నేర్చుకోవాలి. జీవితంలో అప్పు తీసుకోకుండా అడగడం నేర్చుకోవాలి. అప్పు తీసుకోవడం, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు. భూప్రపంచంలో 100 కోట్లు ఉండి 10 కోట్ల అప్పు ఉన్నవాడు సంపన్నుడు కాదు. ఏ అప్పు అయితే ఉండడం వాడు అధిక సంపన్నుడు. ఆరోగ్యం ఉన్నవాడే మహాభాగ్యం. కాబట్టి మన పిల్లలకు మంచి ఆహారం ఇవ్వండి, మంచి కూరగాయల భోజనం పెట్టండి, ఆకుకూరల భోజనం పెట్టండి, పొద్దున ఇడ్లీ ఇవ్వండి, సాయంత్రం పాలు వేయండి, చికెన్ మటన్ తగ్గియండి. అది కొంచెం కొలెస్ట్రాల్ చిన్న పిల్లలు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ నేను మాట్లాడి ఇలా ఉంటుంది. మీరు బడి పంపేలా
మీరు అడిగంటే మీరు డ్రెస్ ఇలా అని కాదు. మీరు డ్రెస్ కొనుక్కోవడం మీ ఇష్టం, మీరు కొనుక్కోండి. 10 మందిలో నీ బాబు డ్రెస్ పెట్టుకోవడం మీకు ఇష్టమా? ఇష్టమా? ఇస్తాను. నేను చెప్పాలి కొనుక్కోండి గట్టిగా. నీ బాబు అందరిలో బాగుండకపోవడం మీకు ఇష్టమా? ఉండదు ఎవరికి ఉండదు. యూనిఫామ్ ఎందుకు పెడతామంటే మన చూడండి ఎంత అందంగా ఉన్నారు చూడండి. స్టార్ట్అప్ చిల్డ్రన్ అది ఎంత అందంగా ఉన్నది. ఒక పూలు మంచి పూలతో ఒక పూల తోట ఉంటుంది కదా, పూల తోట. అది యూనిఫామ్ లేకపోతే ఆమె ఒక్కరు అమ్మాయి చూడు, కానీ ఎందుకు లేదో తెలియదు, కానీ నా ప్రోగ్రామ్ లో తెలియదు. ఆ అమ్మాయి అది ఉపయోగపడతారు. బతుకమ్మని చీరలు కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పూల దీపావళి. బతుకమ్మ రాకతో మావాకిలి మురిసెనే పాటతో ప్రతిలో గిలి. గంగమ్మ దిగి వచ్చ చిలుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం. నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే. గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం. గుడి లేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే. వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో నీనుదుట కుంకుమలు ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పూల దీపావళి. బతుకమ్మ రాకతో మావాకిలి మురిసెనే పాటతో ప్రతిలో గిలి. పట్టుల తీపిని నీ కోసం ఉయ్యాల పాటల్లో కలపోసాం. ఆ పాటలిట్టు నీవు ఊరేగరావే పల్లెటూర్లలో. వెలుగురు పురుగుల్లో వెలుగుల్ని నీ కోసం దారుల్లో దివిటిగా రాజేశాం. ఆటాడు నమ్మ నీతో ఆడబిడ్డలు అడవి నెమలులే. తల మీద అగ్గిపులో నీ తను కాభరణము తెలంగాణల పుడితివో నువ్వు 8వ వర్ణము. ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పూల దీపావళి. బతుకమ్మ రాకతో మావాకిలి మురిసెనే పాటతో ప్రతిలో గిలి. పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే మునుగు పూల తోటలు. పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను